TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బూసారెడ్డిపల్లి గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంతూరి స్వప్న శశికుమార్ చివరి రోజు ఇంటింట ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ హయాంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, నిరంతరం మంచినీటి సరఫరా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వారు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, వృద్ధులకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలయ్యాయని ఈ సందర్భంగా వారు అన్నారు. డిసెంబర్ 14న జరిగే ఎన్నికలలో బూసారెడ్డిపల్లి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో మంతూరి స్వప్న శశికుమార్ ను గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు. वो स्टिकर బూసారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంతూరి స్వప్న గారు మరియు మేము గతంలో ఈ గ్రామాన్ని చాలా బంగారు తెలంగాణలో భాగంగా మా ఊరిలో 1,35,00,000 వరకుతో మా గ్రామం అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మరియు మా గ్రామ ప్రజలు, మా యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాకు మళ్ళీ మీరుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో మీరు చేసిన అభివృద్ధి మా గ్రామము రిహాబిలిటేషన్ పునరావాస నివాసంలో భాగంగా సింగూరు ప్రాజెక్టులో మునిగిపోవడం జరిగింది. మునిగినాక ఇప్పటి వరకు ఈ రకంగా అభివృద్ధి ఏ సర్పంచ్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేదు. రోడ్లు కానీ, డ్రైన్ కానీ, వాటర్ ట్యాంకు, వాటర్ సప్లై కానీ 24 గంటలు నిరంతర వాటర్ సప్లై బూసారెడ్డిపల్లిలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేరు. మరియు మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఉంటేనే బాగుంటుందని అందరూ కలిసి మా యొక్క అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మా యొక్క బూసారెడ్డిపల్లి గ్రామంలో మేము ఈరోజు చివరి రోజు కాబట్టి మేము ఇంటింటికి ప్రచారం చేసి మేము చేసిన అభివృద్ధి కానీ, మేము ఇప్పించిన పింఛన్లు కానీ, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఈరోజు జనాలకు తెలుసు. మాకు బూసారెడ్డిపల్లి ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. మేము తప్పకుండా ఒక 200 మెజార్టీతో మేము గెలుస్తున్నామని ఈ యొక్క ప్రజల సమీక్షలో తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఎట్లా అంటే ప్రతి పర్సన్ కూడా నేనే సర్పంచ్ అనే ఉద్దేశంతో పనిచేస్తుర్రు. ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నేనే సర్పంచ్ అని చెప్పేసి ప్రచారం చేస్తుర్రు. ఎందుకంటే నేను గెలిస్తే స్వప్న గెలిచినట్లే.
అనే ఉద్దేశంలో, ఎందుకంటే గతంలో ఉన్న సర్పంచులు కూడా ఎవరు కూడా ఇక్కడ ఈ రకంగా అందరితో కలుపుకొని అందరితో కలిసికట్టుగా ఉండే వ్యక్తి ఎవరు లేకుండే. మేము ఉండడం వల్ల మాకు ఈ అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి వాళ్ళ యొక్క మద్దతు తెలియజేయడం వల్ల మేము సంపూర్ణ వాళ్ళకి స్వాగతం తెలియజేస్తున్నాము. మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. ఈ యొక్క అవకాశం ఇచ్చిన బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా జీవితంలో మేము రుణపడి ఉంటాం బుసారెడ్డిపల్లి ప్రజలకని ఈ సభా సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది. కూడా మేము చేయడం జరిగింది. కొన్ని రోడ్లు అయితే పూర్తిగా సీసీ రోడ్లు అయిపోయినాయి, కానీ కొన్ని వార్డులలో డ్రైన్ సమస్య ఉంది. మేము మా ప్రభుత్వం ఉండగా మేము డ్రైన్కి దాని యొక్క ప్రొసీడింగ్ కూడా పెట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మేము చేసే ప్రాసెస్ ఏంటంటే ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో ఆ వర్క్ మేము కంప్లీట్ చేస్తామని జనాలకు తెలియజేయడం జరిగింది. నేను గ్రామ సర్పంచ్గా ప్రజలతోటి ఎన్నుకోబడ్డాను. అప్పుడు 1,30,00,000 వరకు మేము వర్క్ చేశాము గ్రామంలో. మళ్ళీ కూడా ప్రజలందరూ మళ్ళీ మేమే సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని కోరారు. వారి కోరిక ప్రకారం మళ్ళీ అభ్యర్థిగా ముందుకొచ్చాను. వాళ్ళ ప్రేమ అభిమానాలతోటి మళ్ళీ సర్పంచ్గా గెలిచి మరికొన్ని పనులు కూడా ఉన్నాయి గ్రామంలో, అవి కూడా పూర్తి చేసి గ్రామాన్ని సత్యశ్యామలంగా చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామంలో మా సర్పంచ్ అభ్యర్థి స్వప్న శశికుమార్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మరి మాకు స్థానిక ముద్దుబిడ్డ మా గౌరవ ఎమ్మెల్యే కంటి క్రాంతి కిరణ్ గారు వారి యొక్క ప్రోద్బలంతో మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి సోదరుని మరోసారి కూడా బ్రహ్మరథం గెలిపించుకుంటామని చెప్పేసి యువత, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కూడా ముందుకొచ్చారు. కాబట్టి మరోసారి కత్తెర గుర్తుకు ఓటేసి ఆమెను బ్రహ్మాండంగా దీవించాలని చెప్పేసి బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు